షేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్లో ఈ యొక్క డంపింగ్ యార్డ్ లాగా తయారైన మాదాపూర్ గురించి మీ అందరికీ మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే అప్రోచింగ్ రోడ్డు ఏదైతే ఉందో శాంక్షన్లు అన్నీ తెచ్చుకోగా కూడా జిహెచ్ఎంసీ అధికారులు వాటిని పట్టించుకోకుండా, ఇక్కడ ఉన్న ప్రజల్ని పట్టించుకోకుండా, వాళ్ళు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళని అసలు వాళ్ళు ఏ కంప్లైంట్ ఇచ్చినా అన్నీ కూడా గాడిన పెట్టేసి వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోకుండా ఈ రోడ్డుని ఇప్పుడు డంపింగ్ యార్డ్ లాగా చేయడం జరిగింది. సో ఎన్నిసార్లు కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి చెప్పినా, డిప్యూటీ కమిషనర్ గారికి చెప్పినా, పలు పేపర్లో వచ్చినా కూడా ఈ రోడ్డుని ఎప్పుడు కూడా ఈ చిన్న ఒక 250 మీటర్స్ ఉంటుంది, ఆ రోడ్డుని వేయడానికి ఎందుకు వేస్తలేరు అనేది మాకు ఎవరికి కూడా ఇంతవరకు తెలియదు. వీళ్ళు కొత్తగా ఈ ప్రజావాణి అని ఒకటి పట్టుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆ ప్రజావాణిలో కూడా మా వాళ్ళు పోయి అందరు ఇక్కడ వాస్తులు వీళ్ళందరూ కూడా ఇక్కడ నివాసులు అందరూ పోయి కూడా వాళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ మరి ఏడబడేసిర్రు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చెప్పాలా. దీని గురించి చిన్న వివరణ చెప్తా నేను. ఇప్పుడు సర్వే నెంబర్ 32 ఈ ల్యాండ్ మాదాపూర్లో సర్వే నెంబర్ 32, ఇది 12 ఎకరాల 37 గుంటలు. ఇది ఏంటంటే 2.5 ఎకరాలు ఇప్పుడు కనపడేది ఏదైతే ఉందో అది పార్కుకి కేటాయించారు. ప్రతి చోట కూడా మనకి పార్క్ అనేది ఆ కాలనీకి కంపల్సరీగా పార్క్ అనేది ల్యాండ్ కేటాయిస్తారు. ఆ ల్యాండ్ కబ్జాదారులు దాన్ని కబ్జా చేసుకొని దాని పక్కన ఉన్న రోడ్డును కూడా వేయకుండా, ఆ పార్కుని కూడా కబ్జా చేసి రోడ్డుని వేయకుండా డంపింగ్ యార్డ్ లాగా అక్కడ డంపింగ్ మొత్తం నింపి ఇదివరకు ఎవరైతే మన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రభుత్వం అప్పుడు ఉన్న జడ్జిమెంట్ ఇచ్చింది కూడా ఏమిచ్చిందంటే ఇది సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్. ఇది 2006లో జస్టిస్ చంద్రయ్య గారు సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్ అని చెప్పి ఆయన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన రిలీఫ్ ఆర్డర్ ఇచ్చిండు. ఏమిచ్చిండంటే డాక్యుమెంట్స్ ఉన్నవాళ్ళు ఎల్ఆర్ఎస్ యుఎల్సి క్లియర్ చేస్తే మీరు అక్కడ ఉన్న మీ 250 350 400 గజాలు ఆ యొక్క విస్తీర్ణంలో ఉన్న ల్యాండ్ మీద మీరు ఇల్లులు కట్టుకోవచ్చు అని చెప్పి ఆయన జడ్జిమెంట్ ఇచ్చిండు. ఇక్కడ ఐ శ్రీనివాస్ అని ఒక అతను ఉండే, ఆయన క్లెయిమ్ పెట్టి ఫ్యాబ్రికేషన్ డాక్యుమెంట్ పెట్టి ఇక్కడ కొంతమందిని వాళ్ళని వీళ్ళని ప్రలోభ పెట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ లాగా తయారు చేసి మాదాపూర్ ఈ ఏరియా ప్రైమ్ లొకేషన్ ఇది సైబర్ హిల్స్ అనేది. ఇక్కడ నుంచి ప్రజలు కూడా స్ట్రైట్ రోడ్డు, ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్ స్ట్రైట్ రోడ్డు హైటెన్షన్ లైన్కి పోతుంది శ్రావణి హాస్పిటల్ పక్క నుంచి. వాళ్ళు ఇక్కడ రోడ్ నెంబర్ 11 నుంచి కాకతీయ హిల్స్ రోడ్ నెంబర్ 11 నుంచి డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోయి అప్రోచింగ్ రోడ్ ఇది. అయినా కూడా దీన్ని ఎందుకు జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు అధికారులు కానీ ఎందుకు స్పందిస్తలేరు అర్థమవుతలేదు, ఎందుకు వాళ్ళు న్యాయం చేస్తలేరు అర్థమవుతలేదు. అంటే దీంట్లో ఏముంది, దీన్ని ఎవరన్నా ఇట్లా డంపింగ్ యార్డ్లా ఒక్కసారి మీరే దీని విజువల్స్ మీరు తీసుకున్న తర్వాత తెలుస్తుంది. ఇక్కడ ప్రైమ్ లొకేషన్ కానీ ఏ లొకేషన్ అన్నా కానీ ఇంత చెత్త వేస్తే ఎవరైనా కూడా నివాసితులు ఉంటారు. రానున్నే వచ్చే కాలం ఇప్పుడు రైనీ సీజన్, వానాకాలం రోజు ఎట్లా ఉంటుందంటే ఇదంతా కూడా చెత్త చెదారం వేసి ఉన్నది. ఈ చెత్త చెదారం అంతా రేపు ఎవరు పీల్చాలా, ఎవరు ఇబ్బందులు పడాలా. ఇన్నిసార్లు అందరూ పోయి కూడా కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. దీని యొక్క లేఅవుట్ కాపీ మీకు చూపిస్తా చూడండి. ఇది లేఅవుట్ కాపీ. ఇక్కడ క్లియర్గా పార్క్ అని చెప్పి రాసి ఉంది. ఇక్కడ ఇది అప్రోచింగ్ రోడ్. ఈ రోడ్డు ఇక్కడ శ్రావణి హాస్పిటల్ ఉంటుంది. ఇప్పుడు మన వెనుకున్న రోడ్డు ఇది. ఈ వెనుకున్న రోడ్డుకి డైరెక్ట్ రోడ్డు ఇది. ఇంత ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూడండి, ఇది ఇంత క్లియర్ కట్గా ఉంది. క్లియర్ కట్గా ఉన్నా కూడా ఎందుకు స్పందిస్తలేరు అనేది, జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు స్పందిస్తలేరు అనేది మాకు అర్థమవుతలేదు. ఇంకోటి, ఒకవేళ ఇది రోడ్డు కాదా అని వాళ్ళు అనుకుంటే మరి ఇక్కడ ఇదే రోడ్డు పర్మిషన్ ఇదే రోడ్డు చూపించుకొని అక్కడ 5 ఎకరాలు 5 ఫ్లోర్లు కట్టుకున్నాడు ఆయన. మరి 5 ఫ్లోర్లు ఎట్లా కట్టుకుంటారని నాకు తెలియగలుగుతా. ఎట్లా కట్టుకుంటారు చెప్పండి? రోడ్డు చూపిస్తేనే 5 ఫ్లోర్స్కి ఇదే జిహెచ్ఎంసీ అధికారులే కదా ఇచ్చింది పర్మిషన్, వేరే వాళ్ళు ఎవరు కాదు కదా ఇచ్చింది. వాళ్ళు ఇస్తేనే కదా ఆయన కూడా కట్టుకున్నాడు. మరి ఆయన ఎట్లా కట్టుకున్నాడు? ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ రోడ్డును వెంటనే తక్షణమే మీరు వేస్తే వీళ్ళందరికీ కూడా మీరు
హెల్ప్ చేసినట్టు అవుతారు. మీరందరూ కూడా ఎంతో చదువుకొని ఎంతో పెద్ద పోస్టులలో ఉన్నారు. ఆ పోస్టులో మీరు ఉన్నందుకన్నా వాళ్ళందరికీ న్యాయం చేస్తే వాళ్ళందరూ కూడా మీరు కృతజ్ఞతగా ఉంటుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను వచ్చి వాళ్ళతోని మాట్లాడుకోవడానికి, వాళ్ళు నాకు చెప్పుకోవడానికి ఏం కారణం అంటే ఇక్కడ ఒక నాయకుడు లేడు, ఒక అధికారుల పక్షం అయిపోయింది, ఆఫీసర్స్ పక్షం అయిపోయింది, ఒక నాయకుడు లేడు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తాయని చూస్తున్నారు, వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలనేది వాళ్ళకి ఎవరు తెలియదు. ఇక్కడ నేను యాక్టివ్గా మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని వచ్చి అడగడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వచ్చి మాట్లాడటం జరుగుతుంది. ఇదివరకు మా కేటీ రామారావు గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇట్లాంటి పాలన, ఇట్లాంటి అవస్థ ఏది కూడా రాలేదు. ఎవరు కూడా ఇట్లా రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడింది లేదు. ఎవరు కూడా ఇట్లా వాళ్ళ బాధని ఇట్లా చెప్పుకోవడానికి కూడా ఏది లేకుండా ఆయన చేసిండు. అంటే పాలన అనేది ఎవరు చేసినా కూడా పాలన అనేది ప్రాపర్గా చేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీకి పాలన అనేది చేత కాదు. ఇక ఎట్లాగో గద్దె దిగిపోతామని తెలుసు వాళ్ళకి. ఇక ఏదైనా మా ఇష్టారాజ్యం అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ అందరినీ గమనిస్తారు. డెఫినెట్గా మీ అందరికీ బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఇది ఈ కొత్త ఏర్పడ్డ డంపింగ్ యార్డ్, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ ఏర్పడ్డది డంపింగ్ యార్డ్. ఇవాళ ఏర్పడ్డది కాబట్టి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చిర్రు. ఇదివరకు రోడ్డు ఉండే, ఆ రోడ్డు వేస్తారు అని చెప్పి అని అన్నాము. ఆ రోడ్డు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ పార్క్ తయారు చేయాలని చెప్పి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేసిర్రు. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోగానే వాళ్ళంతా సెట్టింగ్ చేసుకొని ఆ వర్క్ని ఆపేసిర్రు. ఆపేసిన తర్వాత వాళ్ళందరూ కాలనీ వాసులు చాలా హ్యాపీగా ఉండే. మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ పార్క్ వస్తే 2.5 ఎకరాల్లో పార్క్ వస్తే వాళ్ళందరూ కూడా మేము వాకింగ్ చేసుకోవచ్చు, పిల్లల్ని ఆడిపించుకోవచ్చు. ఇంతమంది నివాసితులు ఉన్నారు ఇక్కడ. కొన్ని వేల మంది, 10,000 15,000 మంది కన్నా ఎక్కువ ఉంటారు ఇక్కడ ఈ సైబర్ హిల్స్లా, కాకతీయ హిల్స్లా. సో దయచేసి జిహెచ్ఎంసీ అధికారులు ఈ రోడ్డును లింక్ రోడ్డుగా డెవలప్ చేయాలని కేటీఆర్ ఆదేశించి అధికారుల చేత సర్వే చేయించాడు, మ్యాపులు తయారు చేసినారు, ప్రపోజల్ రెడీ అయింది. ఆ టైంలోనే ఈ పార్కు కూడా చేసినారు. ఇప్పుడు స్థానికులే వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఈ కేటీ రామారావు గారు ఎవరైతే ఇదివరకు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారో మా కేటీ రామారావు గారు, ఆయననే 60 ఫీట్ల రోడ్డు శాంక్షన్ చేసి ఇక్కడ పార్కు జనాలకు ఉండాలని చెప్పి ఆయన శాంక్షన్ చేయించిన తర్వాత ఇదంతా కూడా వర్క్ నడుస్తున్నప్పుడు మా ప్రభుత్వం పోయి ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ వర్క్ని స్టాప్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చిన్న చిట్గా వాళ్ళ కబ్జాదారులు అందరూ కూడా కబ్జా చేసి ఇక్కడ డంప్ యార్డ్ని తయారు చేసి జనాల్ని ఇబ్బందికి భయభ్రాంతులకు గురి చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇట్లనే చేసుకుంటూ పోతే పుట్టగతులు ఉండవు. దయచేసి జిహెచ్ఎంసీ అధికారులైనా కూడా దీని గురించి వెంటనే స్పందించి పోరాటం కావాలని చెప్పి హెచ్చరిస్తున్నారు కదా, ఏ విధంగా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఏం చెప్తున్నారు? మీరు పోరాటం అంటే ఏం లేదు. నెక్స్ట్ సారి ఇక్కడ మేము టెంట్ వేసుకొని ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాము. ఇక్కడ ఈ రోడ్డు వేయకపోతే మాకు వెంటనే మీరు స్పందించి ఈ రోడ్డు మాకు వేయకపోతే మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఇక్కడ ఉన్న స్థానికులతోని అందరూ కూడా ఇక్కడ మేము నిరాహార దీక్ష చేయడం ఖాయం. మీరు మాట్లాడుతూ ఇదే రోడ్ని చూపించి 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టిరు అని చెప్పి చెప్తున్నారు. సో ఆయన అధికారులతో కుమ్మక్కయ్య బిల్డింగ్ కట్టుకున్నాడు అనుకోవచ్చా? జిహెచ్ఎంసీ అధికారులు ఇదివరకే ఆయనకి ఇచ్చిర్రు. రామన్న మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు, కేటీ రామారావు గారు ఉన్నప్పుడు, అప్పుడు ఇదంతా కూడా ప్రాపర్గా ఏ ఉన్నా కూడా విత్ పర్మిషన్స్ వచ్చేటి. పర్మిషన్ వచ్చింది, తీసుకున్నాడు ఆయన. ఓకే, ఇచ్చింది జిహెచ్ఎంసీ అధికారులే. ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ఏంది ఈ రోడ్డు లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఎట్లా ఇచ్చిర్రు జిహెచ్ఎంసీ అధికారులు రోడ్డు ఆయనకు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? 5 ఫ్లోర్లు కట్టుకున్నాడు కదా. అంటే లేఅవుట్లో కూడా ఉంది. లేఅవుట్ గురించి మీకు అందుకే చూపించిన కదా నేను. సో వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఈ రోడ్డుని వేయాలని చెప్పి మేము మా డిమాండ్, ఈ స్థానికుల డిమాండ్ కూడా. కబ్జాదారుల్లో ఎవరున్నారు? కబ్జాదారులు చాలామంది ఉన్నారు. ఎవరున్నారు అని అంటే చాలామంది ఉన్నారు. పేర్లు చాలామంది ఉన్నాయి. అంటే అందులో ఐ శ్రీనివాస్ అని ఒక అతను ఉన్నాడు. ఆయననే కబ్జాదారులు. ఆయన ఇక్కడ ఒక ల్యాండ్, ఒక ఎకరము దగ్గర 100 కోట్ల పైన ఉంటుంది. ఆయన పేరు ఐ శ్రీనివాసు. ఇవాళ రేపు కోట్ల 1, 2 నువ్వు పోతాన కొద్దీ పిటిషన్లు వేసిన కొద్దీ అది స్టే తెచ్చుకుంటా ఉంటారు. కోట్ల ఏది కూడా న్యాయం జరగదు ఎవరికి కూడా. సో మేము అనేది ఏంటంటే మాకు ఆ పార్క్ కావాలా, మాకు ఈ రోడ్డు కావాలా. ఫస్ట్ మీరు రోడ్డు వేయండి. రోడ్డు వేస్తే ప్రజలు చాలామంది ఇబ్బంది పడతారు. సో మీరు రోడ్డు వేసిన తర్వాత పర్సన్ వెనకాల రాజకీయ నాయకులు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ ఉండబట్టే ఈ డంపింగ్ అంతా వేస్తాను కదా. ఈయన
అందరు కలిసే చేస్తారు కదా, లేకపోతే ఎందుకు చేస్తారు? వాళ్ళ స్థానికులు వాళ్ళంతా ఎక్స్ ఎంప్లాయీలు, ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీలు, మంచి మంచి స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి మాట్లాడలేరు. సో ఈరోజు మేము మాట్లాడేది ఏంది, మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ తక్షణము రోడ్ వేయాలి, తర్వాత ఇమీడియట్గా పార్కు కూడా కట్టాలి. అప్పుడే మాకు వాళ్ళందరికీ కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇది మాత్రం మేము చేసే హెచ్చరిక, ఇది మా డిమాండ్ ఇస్తాను. ఒకవేళ మీ ప్రెస్ మీట్ వల్ల కానీ మీరు చూపించిన ఇష్యూ వల్ల కానీ జిహెచ్ఎంసీ అధికారులు స్పందించకపోతే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మేము నెక్స్ట్ వాళ్ళు ఏం స్పందించకపోతే ఎక్కడైతే నిలబడ్డామో ఈయనే టెంట్ వేసుకొని ఈయనే కూర్చుంటాము. నెక్స్ట్ జరిగేది మాత్రం ఇదే. జై తెలంగాణ. డంపింగ్ వేయడం వల్ల రోడ్డు కూడా చాలా చిన్నగా అయిపోయింది. ఈ టర్నింగ్స్ దగ్గర యాక్సిడెంట్స్ అవుతున్నాయి. రోడ్స్ కూడా చాలా చిన్నగా అయిపోయినాయి డంపింగ్ వేయడం వల్ల. ఇంకా ఏమంటారు, అక్కడ మొత్తం చెట్లు కూడా కట్ చేసేసారు. ఎలక్ట్రిసిటీ కూడా కట్ ఆఫ్ అవుతుంది అప్పుడప్పుడు. మళ్ళీ ఏమంటారు, వాటర్ కూడా చాలా తక్కువ వస్తుంది, మున్సిపల్ వాటర్ కూడా. యాక్చువల్లీ మాకు ఇక్కడ ఏంటిదంటే ఒక పార్క్ లేదు, ఒక ఏమంటారు రోడ్స్ సరిగ్గా లేవు. రోడ్స్ పెట్టిన చోట మొత్తం డిగ్ చేసేస్తున్నారు. ఎవరికి పడితే వాళ్ళు ఏమంటారు పైప్ లైన్స్ కోసం కట్ చేస్తున్నారు రోడ్ని. మళ్ళీ దాన్ని సరిగ్గా కూడా వేయట్లేదు. ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేసేస్తున్నారు. అది కూడా ఒక స్పీడ్ బ్రేకర్కి ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా, ఇంత హైట్ ఉండాలి అని చెప్పేసి. అది లేకుండా ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ వర్షం పడినప్పుడు వాటర్ మొత్తం పారుతుంది అక్కడ. ఇంకా నాసి రకమైన ఏమంటారు మ్యాన్ హోల్స్ వేస్తున్నారు. అది ఏమంటారు లారీలు వెళ్ళినప్పుడల్లా అది మొత్తం ఇరిగిపోయి అక్కడ మొత్తం బాగా వాటర్ని స్టాగ్నేట్ అయిపోతుంది అక్కడ. మాకు ఎట్లా అవుతుందంటే వర్షాకాలం బయటికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది యాక్చువల్లీ. అధికారులకు చాలా లెటర్స్ పెట్టాము కాలనీ తరఫున, అంత సైబర్ హిల్స్ తరఫున చాలా లెటర్స్ పెట్టాము, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మొన్న పిఎస్కి కూడా వెళ్ళాము డంపింగ్ కోసం అని చెప్పేసి, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. యాక్చువల్లీ మాకు ఇక్కడ మాకు ఇదంతా ఉండడం వల్ల ఇప్పుడు ఈ రైనీ సీజన్లో డెంగ్యూ, మలేరియా ఇవి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకా వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది దీనివల్ల, రెయిన్ పడడం వల్ల. దానివల్ల టైఫాయిడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే చాలా భయంకరమైన స్థితి ఉంది ఇక్కడ చెప్పాలి అంటే. ఈ డంపింగ్ ఇదంతా తీయకపోతే మాత్రం చాలా మేము సఫర్ అవ్వాల్సి వస్తుంది ఇక్కడ ఉండేవాళ్ళు. ఇది మెయిన్ రోడ్ డైరెక్ట్ అప్రోచ్ ఇచ్చారు. ఆ పక్కన సొసైటీ, సైబర్ సొసైటీ, ఈ సొసైటీ ముగ్గురు కలిసి వదిలిపెట్టారు రోడ్ కోసం. ఇంత క్లియర్గా రోడ్ వదిలిపెట్టారు. క్లియర్గా రోడ్ వెళ్తుంది. రోజు పొద్దున్న చూస్తే 8 o'clock నుంచి 11 o'clock వరకు ఉన్న వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాలేము, అంత ట్రాఫిక్. మా బండ్లు మేము బయటికి తీయలేము గేట్లోంచి, ఎందుకు అంత ట్రాఫిక్ వెళ్తుంది. ఈ 3 hours మార్నింగ్ అందరు సాఫ్ట్వేర్ జాబ్ పోయేటోళ్ళు అందరు ఇదే రోడ్ వెళ్తున్నారు. అలా తిరిగి రావడం వల్ల మెయిన్ రోడ్ కాకుండా ఇలా తిరిగి రావడం వల్ల ఉన్న రెసిడెంట్కి ఎంత ప్రాబ్లం అవుతుంది. పొద్దున స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకి అవ్వట్లేదు, స్కూల్ బస్ రావడానికి టైం లేదు, స్కూల్ బస్కి స్ట్రక్ అయిపోతుంది, స్కూల్ లేట్ అయిపోతుంది. ఎందుకు? ఇది మామూలు కాలనీ రోడ్, ఇది సైబర్ మెయిన్ రోడ్. ఈ రోడ్ని ఆపడం వల్ల ఏమవుతుంది, వీళ్ళందరూ కాలనీలోకి వెళ్తున్నారు. దానిలో ఎంత ప్రాబ్లం అవుతుంది. ఉన్న వాళ్ళకి స్కూల్కి ప్రాబ్లము, ఆఫీసెస్ పోయిన వాళ్ళకి ప్రాబ్లము, టైంకి బయటికి వెళ్ళిపోతున్నాము. మా బండ్లు మా కార్లు బయటికి తీయలేము ఆ ట్రాఫిక్ వల్ల. ఎలా పోవాలి? స్కూల్ బస్సెస్ రాలిపోతున్నాయి. ఎలా చేయాలి? ఇది మీరు కొంచెం ఆలోచించండి. డైరెక్ట్ ఆ 3 కాలనీస్, 3 సొసైటీస్ కలిసి వదిలిపెట్టిన రోడ్డు, డైరెక్ట్ 100 feet రోడ్డు. దీన్ని చూడండి డంప్ యాడ్ చేశారు. ఆ రోడ్ని డంప్ యాడ్ చేసి దీన్ని కబ్జా కొడుతున్నారు డైరెక్ట్గా. మెయిన్ రోడ్, లైన్ రోడ్ డైరెక్ట్గా వెళ్ళిపోతే మొత్తం 70% ఆఫ్ ట్రాఫిక్ ప్రాబ్లం వెళ్ళిపోతుంది ఇక్కడ. మార్నింగ్ వాళ్ళకి బాగుంటుంది, వచ్చిపోయే వాళ్ళకి బాగుంటుంది, అందరికి బాగుంటుంది. డైరెక్ట్ అప్రోచ్ ఉంది రోడ్డు, అది వదిలేసి మమ్మల్ని రోపణ తిప్పుతారు. ఇది ఎక్కడో న్యాయం ఆలోచించండి మీరు. కొంచెం చెప్పండి వాళ్ళకి. డంపింగ్ చేయడము, కబ్జా కొట్టడము ఎలా ఉందంటే క్లీన్గా డంప్ చేయాలి, నెక్స్ట్ కబ్జా కొట్టాలి ల్యాండ్. అదే కదా అవుతుంది. రోడ్లు వదిలేయండి అయ్యా, మీరు రోడ్లు వదిలేయండి, వేరే కబ్జా కొట్టుకోండి. రోడ్లు కబ్జా కొడతారా మీరు? ఇదేనా మేము ఏమైపోవాలి? లోకల్ కాలనీస్ 10,000 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. ఏమవ్వాలి? ముందు రోడ్డు పడాలా? అంటే మీరు చేసే మీ చిన్న కబ్జా కోసం రోడ్ ఆపితే కబ్జా, రోడే ఆపేస్తున్నానికి మళ్ళీ మేము ఏడ బతుకుతున్నాం మేము. రోడే కబ్జా కొడితే మా బతికేయండి, ఇక్కడ పోవాలి మేము. ఇక రోడ్ల వరకే కబ్జా కొట్టేస్తున్నాం మీరు. అంటే పబ్లిక్ రోడ్ కబ్జా కొట్టేస్తారా మీరు? ఇంతేనా పరిస్థితిగా? అంటే మాకు చెప్పడం లేకపోతే ఇక అంతే. మీరు రోడ్ కబ్జా రేపు మా ఇల్లు కబ్జా కొడతారు మీరు. అలా ఉంది, రేపు మా ఇల్లు కబ్జా కొట్టండి మీరు. అంతే కదా?